తండ్రిగా నున్న ఇశ్రాయేలు దేవ యెహోవా నిరంతరం స్తోత్రుడు. యెహోవా భూమాకాశముల యందు సమస్తం నివసము, మహాత్యమును పరాక్రమను ప్రభావమును తేజస్సును ఘనత నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నువ్వు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును ప్రకారమును నీ దానములు హెచ్చించువాడు, అందరికీ నీ బలం ఇచ్చువాడు నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావం గల నీ నామమునే కొనియాడుచున్నాము. హల్లెలూయా. ఈ యొక్క స్తోత్ర గీతము ఏదైతే ఉన్నదో ఇది మీకు అర్థమయ్యేంత వరకు వెళ్ళి చదువుకోండి. మొత్తం ఇక్కడే ఉంది. మన సక్సెస్ అంతా ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఆయనే తప్ప ఎవడు ఏం చేయలేడు. నిన్ను హెచ్చించాలి, కోట్లకు అధిపతి చేయాలని ఆయన చేతిలో ఉంది. నిన్ను తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాలని ఆయన చేతిలో ఉంది. ఇంకెవరి చేతిలో లేదు. నువ్వు బలవంతుడై పని చేసుకోవాలని ఆయన చేతిలో ఉంది. బలహీనత చేయబడి ఇంట్లో ఉండవలసిన పని కూడా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంత చేసిన తర్వాత ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, వినండి. ఇంత ప్రార్థన చేసిన తర్వాత, స్తోత్రాలు చేసిన తర్వాత అంటాడు 14వ వచనంలో, ఈ ప్రకారం మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడనో నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగాను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఇది అండి జీవితంలో నేర్చుకోవాల్సింది. దావీదు అంటున్నాడు, నీకు ఇచ్చడానికి మేము ఎవరు అయినా, నా జనులు కూడా ఆపటోళ్ళు, అసలు మేమెంతటి వారము. ఎంత ఇచ్చారు వాళ్ళు? దావీదు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బంగారం లెక్కేస్తే 39,000 సంవత్సరాలు పడుతుందట. డబ్బులు లెక్క పెట్టాలంటే చేతులు, మిషన్తో కాదు, చేతులతోనే డబ్బులు లెక్క పెట్టాలంటే 39,000 సంవత్సరాలు పడుతుందట. అన్ని డబ్బులు కూర్చొని, ఇక రోజు కూర్చొని లెక్క పెట్టడమే. 39,000 సంవత్సరాలు. 39 సంవత్సరాలు కూడా కాదు. ఎన్ని సంవత్సరాలు? 39,000 సంవత్సరాలు పడుతుందట ఆయన ఇచ్చిన బంగారానికి అమ్ముతే. అంత ఇచ్చినోడు అంటున్నాడు, నేనేమి ఇచ్చానయ్యా నీకు? కొంచెం. నీవిచ్చిన దాంట్లోనే నేను నీకు తిరిగి కొంచెం ఇచ్చా. మనం బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం, అవునా? కొనిచ్చిన తర్వాత ఏం చేస్తాం? మంచి పిల్లలైతే చూడండి, వాళ్ళకి గుడ్ థింగ్స్ కనుక నేర్పించే వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి మనం కొనియగానే చింపమంటారు వాళ్ళే, అవునా? చింపిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఒక బిస్కెట్ తీసి మనకి తిరిగి ఇస్తారు. వాళ్ళు అర్థమైందా? అసలు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే వాడికి ఇంకొక 100 రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకని? కృతజ్ఞత కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడంటే కృతజ్ఞత కలిగి ఎవడైతే ఉంటాడో వాడిని దేవుడు తప్పక బ్లెస్ చేస్తాడు. ఇత్తిన దాన్ని దేవుడు తప్పక చేస్తాడు. దేవుడు దావీదు కుమారుడు ఎందుకు పిలువబడ్డాడు? మరి భూమి పుట్టిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఆదాముగా కుమారుడుగా పిలువబడలేదు. యేసు ప్రభువు పిలువబడ్డాడా? తర్వాత షేతు వంశంలో పిలువబడ్డాడా? అబ్రహాములో పిలువబడ్డాడా? ఇస్సాకు యాకోబు పిలువబడ్డాడా? ఎక్కడ రాలేదు. ఎక్కడికి వచ్చాడు? దావీదు కుమారుడు పిలువబడ్డా. హల్లెలూయా. ఎందుకంటే దావీదుకి ఎందుకు ఇష్టం అంటే, దావీదుకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదు. అందుకొరకే దావీదు విషయంలో భార్య గులిగి సనిగితే గొడ్రాలు అయిపోయింది మీకాలో. జాగ్రత్త, మీ ఎవరిని పట్టుకొని దేవుడిచ్చిన భర్త గుర్తు పెట్టుకొని, వాడు బట్టతలకే ఉంది, వీడు పొట్టిగుండు, వాడు మాట్లాడాడు, సనుగుతాడు, ఊరిక లెక్కలు వేసుకుంటాడు, పిచ్చినాసుడు, వీడని నువ్వు పైకి లోపల కునుక్కొని లోపల బయట ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను బాధిస్తాడు, శిక్షిస్తాడు, నీకు శరీర బలహీనత వస్తుంది, నీకు టాబ్లెట్లు వాడాలి, హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. అర్థమైందండి? అవన్నీ పోవాలంటే, అయ్యా నన్ను క్షమించు, చాలాసార్లు నేను తిట్టుకున్నా, మనసులో నేను తిట్టుకున్నా, నన్ను క్షమించు, నా కొరకు ప్రార్థన చేయండి. నీ భర్తను అడుగు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయి, నీకు స్వస్థత రాబోతుంది, నన్ను అడుగు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక వాక్యం కొరకు దేవుడు ఇచ్చిన 3 మాటలు మీకు చూపించి చేస్తాను. దేవుడు ఎవరిని నడిపిస్తారు? యెషయా 50:11 చదవండి. ఇప్పుడు ఈ విధంగా ప్రత్యక్ష గుడారానికి వాళ్ళు ఇచ్చినట్లుగా, దైవ మందిరంలో నువ్వు ఇచ్చినట్లుగా, దేవుని పరిచయలో నువ్వు గనక విత్తితే దేవుడు నిన్ను, కుటుంబం ముఖ్యం. పొద్దు నుంచి కుటుంబం కొరకు కష్టపడ్డు, మరి సాయంత్రం కుటుంబంతో ప్రార్థన చేయాలి కదా. అది పెట్టుకొని మనం చేస్తే మన జీవితంలో సక్సెస్ గా అయిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కాబట్టి దయచేసి గమనించండి, మనం ఏం చేయాలంటే దేవుని కొరకే. మీరు గనక ఎవరైతే చేస్తారో, దేవుడు యెషయా గ్రంథం 50:11 చెప్పాడు ఈ రాత్రి నాతోనే. ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నిత్యం నడిపిస్తాడు. నడిపింపు లేక సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. సోది చెప్పేదాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? నడిపింపు లేక చివరికి చచ్చిపోయాడు. అదే దేవుడు నీతో నడిపించితే నీకు ఎవరితో ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకొని. అప్పుడు నువ్వు భయపడకుండా ఎవేలు గ్రంథం 2:22 చదవండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడకుడి. చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును ఎలా ఫలిస్తాడా? ఎలా అండి? సమృద్ధిగా ఈ సంవత్సరం నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. భయపడొద్దు. అరే నేను ఇటు పెట్టేది అటు పెట్టాను, అటు చేసి ఇటు చేశాను, లేకుంటే ఏమవుతుందో ఏం పోతుందో. ఇంకో నువ్వు భయపడొద్దు. వాగ్దానం ఇచ్చాడు దేవా. యెషయా 50:11 చెప్పా, నన్ను నిత్యం నడిపిస్తుంది. ఈరోజు నేను ఏ టైంలో నన్ను నడిపించు. అర్థమైందా? నా ఎముకలను బలపరచు. నీరు కట్టు తోటలు ఎప్పుడు ఉపుచు నీటి ఊటలను మార్చు. ఎవేలు గ్రంథం 2:22 చెప్పే ప్రభా, భయపడొద్దు, నన్ను సమృద్ధిగా నువ్వు ఫలింప చేస్తని చెప్పు. ఎక్కడ కొదువు లేకుండా నన్ను ఫలింప చేయమని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పక చేస్తాడు.